ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను మీకు ఒక సింపుల్ అండ్ 4 స్టెప్స్లో కంప్లీట్ అయిపోయే సింపుల్ థంబ్నెయిల్, అస్సలు మీకు ఎడిటింగ్ రాకపోయినా సింపుల్గా ఒక థంబ్నెయిల్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలని నేను ఈరోజు మన వీడియోలో అయితే చెప్తానన్నమాట. థంబ్నెయిల్ గురించి పర్టికులర్గా మళ్ళీ నేను వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే థంబ్నెయిల్స్ గురించి అనమాట. ఎందుకంటే నా ఛానల్లో నేను చేసే థంబ్నెయిల్స్ అని చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి చాలామంది అడుగుతున్నారు. అయితే రీసెంట్గా నాకు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. ఏమనంటే, బ్రో మాకు థంబ్నెయిల్ ఎడిటింగ్ రాదు, సింపుల్గా ఎలా చేయాలో చెప్పండి, ఈజీగా చెప్పండి, కుకింగ్ ఛానల్కి ఎలా చేయాలో చెప్పండి, మీరు అన్ని టెక్ ఛానల్స్కి ఇంకా వేరే వాళ్ళకి చెప్తున్నారని. అయితే నేను మన అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కదా కుకింగ్ ఛానల్ వీడియోస్ చేసేవాళ్ళు, వాళ్ళు చేసుకోవడానికి ఒక సింపుల్ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయే ఒక థంబ్నెయిల్ డిజైన్ అది చెప్తాను అనమాట. ఈ డిజైన్ నేను చాలామందికి సజెస్ట్ చేశాను కూడా. అండ్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఒక ప్రాంక్ ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా సరే సింపుల్గా ఒక అందంగా నీట్గా కనిపించే ఒక థంబ్నెయిల్ డిజైన్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అదేంటన్నది ఇప్పుడు నేను ఎడిట్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ అసలు థంబ్నెయిల్ అనేది బిగినర్స్ ఎలా ఎడిట్ చేయాలో చెప్తా చూడండి. థంబ్నెయిల్కి ది బెస్ట్ అప్లికేషన్ వచ్చేటప్పటికి పిక్సెల్ ల్యాబ్ అప్లికేషనే. దీన్ని మించిన అప్లికేషన్ అయితే ఇంకొకటి లేదన్నమాట. అండ్ కైన్ మాస్టర్, మీకు పిక్సెల్ ల్యాబ్ కూడా పిక్సార్ట్ కూడా ఉంటుంది. కానీ పిక్సార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అది అంత చెయ్యొచ్చు, దాంట్లో కూడా ప్రొఫెషనల్గా ఇంకా మంచిగా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేది చేయొచ్చు. కానీ పిక్సెల్ ల్యాబ్లో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. దానికోసం నేను పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ గురించే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. మీరు ప్లే స్టోర్లోంచి పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నేను పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ పైన ఉండే టెక్స్ట్ని అయితే మీరు రిమూవ్ చేసేయండి. ఇక్కడ నేను టెక్స్ట్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ప్లెయిన్గా వస్తుంది కదా. ప్లెయిన్గా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4th ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. చెప్తున్నాను గైస్, చాలా ఈజీగా చెప్తున్నాను. మీరు మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగొద్దు. చాలా ఈజీగా చెప్తున్నాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సింపుల్ డిజైన్ అన్నమాట. ఇది చాలా సింపుల్గా ఒక మంచి సింపుల్ డిజైన్ థంబ్నెయిల్. ఇదే డిజైన్ మీరు ఫాలో అయినట్టయితే మీకు ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి. ఎవరైతే థంబ్నెయిల్స్ బాగా చేయలేకపోతున్నారో మీరు కొంచెం చేయగలిగితే ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఈ ఇమేజ్ సైజులోకి వెళ్ళి కస్టమ్ మీద క్లిక్ చేసుకుని యూట్యూబ్ థంబ్నెయిల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ నుంచే కొంచెం కేర్ఫుల్గా వినండి. మనకి ఇక్కడ ఈ పైన కనిపిస్తున్న ప్లస్ సింబల్ అనేది ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా ఇక్కడ టెక్స్ట్ కానీ డేట్ కానీ షేప్స్ కానీ మనం గ్యాలరీలోంచి ఇక్కడ ఏ లేయర్ని యాడ్ చేయాలన్నా ఈ ప్లస్ సింబల్ మీదే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం గ్యాలరీలోకి అయితే వెళ్దాం. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏవైతే ఫొటోస్ ఉంటాయో, అంటే మీరు తీసుకుంటారు కదా ఏదైనా ఒక ఆ స్టిల్ ఎలా తీసుకోవాలి కూడా ఇక్కడ నేను మీకు చెప్తా చూడండి. ఇక్కడ నాకు నా సబ్స్క్రైబర్ ఒక ఆవిడ థంబ్నెయిల్ చేయమని చెప్పేసి నన్ను అడిగారు అన్నమాట. ఆ థంబ్నెయిల్ కోసం నేను ఇక్కడ ఆవిడ నాకు ఒక ఫోటోని అయితే సెండ్ చేశారు. ఆ ఫోటో అనేది ఇక్కడ నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. నాకు ఇక్కడ ఇక చూసారు కదా, ఈ ఫోటో అనేది సెండ్ చేయడం జరిగింది. ఈ ఫోటోని అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలాంటిదని కాదు, మీరు ఎలాంటిదైనా ఒక డిజైన్ అంటే ఒక ఫోజ్ అనేది తీసుకోండి. ఆ ప్రోడక్ట్ కానీ లేకపోతే టెక్ ఛానల్స్ వల్ల అయితే మీరు ఎలా కావాలనుకుంటే అలా ఒక ఫోజ్ అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఈ బ్యాక్గ్రౌండ్కి సరిపోయేట్టుగా ఇలా ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సెట్ చేసుకుని జస్ట్ దీన్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ పైన లాక్ బటన్ ఉంటుంది. ఈ లాక్ బటన్తో లాక్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇది మూవ్ అవ్వదు అనమాట. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు టెక్స్ట్ రాయడానికి ఒక షేప్ అయితే పెట్టాల్సి ఉంటుంది. కర్వ్ షేప్ అనమాట. ఈ కర్వ్ షేప్ అనేది ఏం చేస్తారు, మీరు మళ్ళీ ఈ కర్వ్ షేప్ కోసం ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్స్లోకి అయితే వెళ్తారు. వెళ్ళి ఈ షేప్ని మీరు కర్వ్ షేప్లోకి అయితే మార్చాలి. జస్ట్ ఈ షేప్ని కావాలనుకుంటే ఇలా పెట్టుకుని కూడా జస్ట్ ఇలా పెట్టుకుని ఇక్కడ ఈ సైడ్ టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. కర్వ్ షేప్ పెడితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి కర్వ్ షేప్ అనేది పెడదాం. జస్ట్ ఈ షేప్ తీసుకున్న తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ షేప్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ 3rd ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మాస్క్ అని ఉంటుంది. మాస్క్ అనేది క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత దీని యొక్క కలర్ అనేది చేంజ్ చేయండి. కలర్ అనేది మనం బ్లూ అయితే పెడదాం. ఇక్కడ ఈ కలర్ బాగుంది కాబట్టి ఇది ఫిక్స్ చేశాను నేను. దీన్ని ఈ విధంగా పెట్టుకుని దీని సైజ్ అనేది పెంచుతాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా నాకు ఎంతవరకు కావాలో
అంతవరకు సైజ్ అనేది పెంచుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా సైజ్ పెంచుకొని ఈ విధంగా పెట్టుకుంటాను. పెట్టుకొని ఏం చేస్తాను, ఇక్కడ మీకు అలాగనే పెట్టుకోవచ్చు, అంటే ఇలా పెట్టుకోవచ్చు, అంటే మీకు ఏ విధంగా బాగుందనిపిస్తే ఆ విధంగా మీ ఫోటోకి తగ్గట్టుగా ఇది పెట్టుకోండి. ఓకే, నేను ఇలా పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ మనకి టెక్స్ట్ కావాలి కాబట్టి దీన్ని కూడా లాక్ చేసేస్తాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను అనమాట, మీరు కొన్ని ఫాంట్స్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ ఈవిడ చేతిలో ఉన్నది వచ్చేటప్పటికి సోయా మిల్క్ అనమాట. ఈ సోయా మిల్క్తో బరువు ఎలా తగ్గించుకోవాలన్నది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ కాబట్టి అదే మనం ఇక్కడ రాయాలి కాబట్టి సోయా పాలు అనేదాన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి, సోయా పాలు అని ఇక్కడ రాశాను నేను. రాసిన తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఇలా చిన్నగా ఉండే ఫాంట్ని అయితే పెడుతుంటారు. ఇలా చిన్నగా ఉండే ఫాంట్ పెట్టడం వల్ల ఏంటి అంటే, మీకు ఈ చిన్నగా ఉండే ఫాంట్ని చూసి ఎవరు కూడా అట్రాక్టివ్గా ఫీల్ అవ్వరు అనమాట. కొంచెం బోల్డ్గా ఉండే ఫాంట్స్, డిఫరెంట్ ఫాంట్స్ యూస్ చేసినప్పుడు మీకు మంచిగా వ్యూస్ అనేవి, అంటే ఈ క్లిక్ త్రూ రేట్ అనేది, అంటే ఏంటంటే మన వ్యూవర్ మన థంబ్నెయిల్ చూసిన వెంటనే క్లిక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తా చూడండి. జస్ట్ మీరు ఈ యాప్ని ఇక్కడతో క్లోజ్ చేయండి, అంటే మీరు ముందే ఇన్స్టాల్ చేసేసుకోండి. లేదంటే అండ్ ఇక్కడ నేను ఇక్కడి నుంచి అయితే క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి డైరెక్ట్ నేను గూగుల్లోకి అయితే వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే తెలుగు TTF ఫాంట్స్ అని చెప్పి సెర్చ్ చేయాలి. TTF ఫాంట్స్. ఓకే, చూసారు కదా, ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే మనబడి ఉపాధ్యాయులు ఇక్కడ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి వచ్చింది కదా. ఇక్కడ మీరు తెలుగు ఫాంట్స్ అనే దాని మీద ఇక్కడ చాలా ఉంటాయి, దేంట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టార్టింగ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనకి కావాల్సిన ఫాంట్స్ అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే రామభద్ర అనే ఫాంట్ని అయితే యూజ్ చేస్తాను. మీరు ఇక్కడ కావాలనుకుంటే అదే ఆ ఒక్క ఫాంట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మీకు ఎన్ని ఫాంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఉన్నాయన్నీ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా డౌన్లోడ్ చేసేస్తాను. దీని మీద క్లిక్ చేసేస్తే ఏమైందంటే డౌన్లోడ్ స్టార్ట్ అని వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎన్ని అవుతాయో అన్నీ డౌన్లోడ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది కూడా డౌన్లోడ్ చేస్తాను, ఇది కూడా డౌన్లోడ్ చేస్తాను. మనకి ఇక్కడ మీరు చూడొచ్చు పైన డౌన్లోడ్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. చూస్తారు కదా, TTFs అన్నమాట. ఇవన్నీ కూడా డౌన్లోడ్ అనేవి స్టార్ట్ అయిపోయి కంప్లీట్ అయిపోయినాయి కదా. మీకు ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే సింపుల్గా మీరు క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ ఉంది కదా, ఈ పిక్సెల్ ల్యాబ్లోంచి ఇక్కడికి వెళ్ళి ఈ ఫాంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫాంట్స్లోకి వెళ్ళండి. ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. మై ఫాంట్స్లోకి వెళ్ళి ఈ పైన ఇక్కడ ఒక ఫోల్డర్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, మనం ఏ అయితే డౌన్లోడ్ చేసామో అవి కనిపిస్తున్నాయి. సురవరం అని చెప్పేసి ఇలా కొన్ని కనిపిస్తున్నాయి. అండ్ దీన్ని ఏం చేస్తారంటే మీరు యాడ్ డైరెక్ట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇవి వచ్చేసినాయి. అండ్ నేను ఇవి ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇందులోనే మీకు రామభద్ర అని ఉంటుంది. ఇక్కడ మనకైతే ఇందులో అయితే లేదు, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చూపించడానికి కొన్ని డౌన్లోడ్ చేశాను కాబట్టి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక వీడియో చేశాను, ఆ వీడియో వచ్చేటప్పటికి ఇక్కడ ఐకార్డ్స్లో పెడతాను నేను. ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ రామభద్ర అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ రామభద్ర అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను దీన్ని ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇలా పెట్టుకొని సోయా పాలు అని పెట్టుకొని దీన్ని మళ్ళీ ఇంకో కాపీ తీసుకుని సింపుల్గా, చాలా సింపుల్గా అన్నమాట, బరువు, సారీ ఇంగ్లీష్లో ఉంది ఇది, తెలుగులో అయితే పెట్టుకోవాలి, మనం తెలుగులో రాయాలి కాబట్టి బరువు. చూస్తున్నారు కదా, ఈ బరువు అనే దాన్ని కొంచెం హైలైట్ చేస్తున్నాను, ఎందుకంటే బరువు తగ్గడం అంటే అందరికీ ఇదిగా ఉంటుంది కాబట్టి కొంచెం బరువు అనేది నేను పెడుతున్నాను అనమాట. అండ్ ఈ బరువు అనే దాన్ని కొంచెం మనం హైలైట్ చేయాలంటే దీనికి ఏదైనా లైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను లైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బరువు అని పెట్టుకుని దీన్ని ఈ విధంగా పెట్టుకుని ఈ బరువు అనే దానికి లాక్ చేసేద్దాం మనం, ఎందుకంటే అది కొంచెం పెద్దది కదా ఫాంట్, అది సైజు. ఈ విధంగా సోయా పాలు బరువు అని పెట్టుకుని ఇక్కడ మళ్ళీ దీన్ని ఇంకో కాపీ తీసుకొని తగ్గించే సోయా పాలు బరువు తగ్గించే పాలు అని ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ చూపించడం కోసం ఇక్కడ ఏదో పెడుతున్నాను. చూస్తున్నారు కదా, బరువు తగ్గించే పాలు. ఇక్కడ ఈ థంబ్నెయిల్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత అట్రాక్టివ్గా ఉందో.
ఈ అట్రాక్టివ్గా ఉండే థంబ్నెయిల్స్ని మీరు ఈ విధంగా అయితే సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు చాలామంది థంబ్నెయిల్స్ అనేవి బ్రో అంత క్లారిటీ ఉండట్లేదు బ్రో, థంబ్నెయిల్స్ అనేవి మీ అంత క్లారిటీగా ఎలా వస్తున్నాయంటే నావి ఎలా వస్తాయంటే, నేను ఇక్కడ సేవ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, దీని మీద క్లిక్ చేయాలి. సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చాలామంది డైరెక్ట్ గ్యాలరీ అనేది క్లిక్ చేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ కస్టమ్ అనే దాంట్లోకి వెళ్ళి అల్ట్రా అనే దాని మీద క్లిక్ చేసుకుని సేవ్ చేసినట్టయితే ఇది మీకు ఫుల్ హెచ్డీలో అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి యాడ్ అయితే ప్లే అవుతుంది, నేను ఆపేస్తున్నాను దీన్ని. ఓకే, ఇక్కడ మనకి ఫుల్ హెచ్డీలో అయితే సేవ్ అవుతుంది అనమాట. ఒకసారి నేను మీకు అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఇందాక నేను చేసింది వచ్చేటప్పటికి ఇదన్నమాట. సోయా పాలు బరువు తగ్గించే పాలను పెట్టాను. ఇక్కడ వచ్చేటప్పటికి సోయా పాలు బరువు తగ్గించే బలమైన పాలను పెట్టాను అనమాట. మనకి థంబ్నెయిల్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మంచి క్లారిటీలో చూడడానికి అట్రాక్టివ్గా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు సింపుల్గా ఒక 4-5 స్టెప్స్లోనే మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఈజీగా థంబ్నెయిల్స్ అయితే చేసుకోవచ్చు. ఏంటంటే మన అక్కలు చెల్లెలు ఉన్నారు కదా కుకింగ్ ఛానల్స్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్న వీడియో కాబట్టి చేయాల్సి వచ్చిందనమాట. గైస్ ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి కూడా 150 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను నేను. లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.